హలో అండి. నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు రియల్ లైఫ్‌లో చూస్తున్నాం. చాలా భయంకరంగా ఉంది. అయితే నేను 2 డేస్ నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే అవే చూస్తున్నాను. అందుకే వీడియో పెట్టడమే అవ్వట్లేదు. ఈ మోమోస్ ఎలా చేశానంటే క్యారెట్, క్యాబేజీ తురిమేయాలి. అందులోనే ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేయాలి. ఈ తర్వాత వచ్చేమో చట్నీ ఎలా చేశానంటే 3 టొమాటోస్ తీసుకున్నాను. కట్ చేసి అందులోనే వెల్లుల్లి, అల్లము, ఎండుమిరపకాయలు 6 వేయండి. నేను 10 ఏసాను. చాలా కారంగా ఉంది. కొంచెం సాల్ట్, వాటర్ వేసేసి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను 3 టొమాటోస్‌కి. అది మరిగిన తర్వాత కార్న్‌ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వాటర్‌లో కలిపేసి వేసేసుకోవడమే. అది మరిగిన తర్వాత పక్కన పెట్టేయండి. అందుట్లోనే చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేసి వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేయొద్దు. టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్ వేసేసాను. అంటే మిక్స్ హబ్ ఉంటే వేసుకోండి. టేస్ట్ చాలా బావుండుద్ది. అంతే టొమాటో చట్నీ సూపర్ ఉండుద్ది. మోమోస్ చట్నీ అంటారు. తర్వాత వచ్చేమో మనం పిండైతే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం ఉంచుకున్నాం కదా సాల్ట్ వేసేసి అందులోనే బాగా వడకట్టేయాలి. అంటే వాటర్ మొత్తం పోయిన తర్వాత క్యాబేజీ అంతా వాటర్ పోయిన తర్వాత అందుట్లోనే కొత్తిమీర, క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్ వేసి కలిపేసుకొని ఇలాగా రోటీలా చేసుకొని మిడిల్‌లో పెట్టుకొని ఇలా షేప్ అయితే చేసుకోవచ్చు. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇలాగా ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి. బటర్ అయినా పర్వాలేదు. దానిపైన కూడా కొంచెం బటర్ అయినా, ఆయిల్ అయినా అప్లై చేసుకొని అంటే మనం ఇడ్లీకి ఎలా ఉడకపెట్టుకుంటామో అలాగే సేమ్ స్టీమ్ చేసుకుంటే అయిపోద్ది. సూపర్ ఉండిద్ది ఈ చట్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.